సిపిఆర్, కార్డియో పల్మనరీ రిససిటేషన్. కార్డియో అంటే గుండె, పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, రిససిటేషన్ అంటే పని చేయకుండా ఆగిపోయినట్టుని పని చేయించటం. ఓకే, లేదా దీన్ని ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. ఎక్స్టర్నల్ అంటే బయట, కార్డియాక్ అంటే గుండె, మసాజ్ అంటే నొక్కటం, గుండెను బయట నుంచి నొక్కటం అని అర్థం. లేదా బేసిక్ లైఫ్ సపోర్ట్ అని కూడా పిలుస్తారు. రకరకాల పేర్లతో పిలుస్తారు. సిపిఆర్ అనేది మోస్ట్ అప్రాపరియేట్ నేమ్. ఎమర్జెన్సీలో ఏవైనా మనిషికి ప్రమాదం ఎదురైతే తక్షణమే ఏదో ఒకటి చేసి ఆ వ్యక్తి ప్రమాదంలో పడకుండా ఉంచాలి. అది ప్రథమ చికిత్స ఉద్దేశం. ప్రథమ చికిత్స. చికిత్స అంటే వైద్యం. ప్రథమంగా చేయాల్సిన వైద్యం పేరు ప్రథమ చికిత్స. చికిత్స వైద్యులు చేసుకుంటారు. ప్రథమ చికిత్స ఎవరు చేయాలా? వైద్యుల దగ్గరికి పోయేంత దాకా ఆగదు సిచ్యువేషన్. ప్రమాదం అంటే అంతసేపు ఆగదు. కాబట్టి ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో అక్కడే ప్రథమ చికిత్స చేయగలిగే వాళ్ళు ఉండాలి. ప్రమాదాలు పొలాల్లో జరుగుతాయి, ప్రమాదాలు వీధుల్లో జరుగుతాయి, ప్రమాదాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఉండాలి. సో ది అబ్జెక్టివ్ ఈజ్ ప్రతి పౌరుడికి, పౌరుడు అనగానే ఆడవాళ్ళు మగవాళ్ళు అని అర్థం, ప్రథమ చికిత్స వచ్చి ఉండాలి. అడ్వాన్స్డ్ సొసైటీస్ అన్నిటిలో ది అబ్జెక్టివ్ ఈజ్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రథమ చికిత్స వచ్చి ఉండాలి. ది బెస్ట్ ప్లేస్ టు ఇంపార్ట్ దిస్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఈజ్ ద స్కూల్. స్కూల్ కరెక్ట్ ప్లేస్ ఎక్కువ మందికి నేర్పాలంటే. ఎంత తేడా వస్తుందంటే, ఒకసారి కరెంట్ లైన్మన్ కరెంటు షాక్ కొట్టి వచ్చాడు మా దగ్గరికి. 10 నిమిషాలు అయింది వాడిని తీసుకొచ్చేటప్పటికి. గుండె ఆగిపోయింది. కరెంటు షాక్తో గుండె ఆగిపోద్ది. ఇదిలిచ్చి కొడుతుంది, పట్టుకుందంటే చచ్చిపోయేదాకా వదలదు. ఇటు టచ్ చేస్తే కొట్టేస్తే, పట్టుకుంటూ వదలదు. నార్మల్ పొజిషన్ ఫింగర్స్ ఇది, నార్మల్ పొజిషన్లోకి పట్టేస్తాయి. నీ కరెంట్ పాస్ అయితే చచ్చిపోతుంది. 10 మినిట్స్ దాటింది, గుండె ఆగిపోయింది. ఈ మధ్యనే పెళ్ళయింది, ఓ బిడ్డ ఎత్తుకొని భార్య వచ్చింది, ఏడుస్తుంది, నా మొగుడిని ఎట్టన్నా బతికించమని. బై ది టైమ్ ఐ హావ్ సీన్ ద పేషెంట్ ఈజ్ ఆల్రెడీ డెడ్. కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ఉండొచ్చు నేను, కానీ నేనేం చేయలేను. గోల్డెన్ పీరియడ్ పోయింది. కాంట్రాస్ట్ చెప్తా. 1990స్లో మేము అక్షరాస్యత మూమెంట్లో పనిచేసిన టైంలో చిత్తూరు జిల్లాలో తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిక అని ఊరుంది, 10 కిలోమీటర్స్. అక్కడ 200 మంది యూత్కి మేము శిక్షణ ఇచ్చినాం. ఫస్ట్ ఎయిడ్ మీద 2 days శిక్షణ. అది ఫస్ట్ డాక్టర్ వెళ్ళాడు, సెకండ్ నేను వెళ్ళా. ఆ శిక్షణలో భాగం కింద పొలాల్లో కళ్ళంలో పెట్టుకున్నాం. ఊరి చివర 200 మంది పక్క ఊళ్ళో వచ్చారు. గుండె ఆగితే ఎట్లా ఆడించాలా, ఊపిరితిత్తులు ఆగితే ఎట్లా ఆడించాలా, తేలు గుడితే, పాము గరిస్తే, పురుగు మందులు తాగితే ఇట్లా అన్ని ప్రజలకు సంబంధించిన సమస్యలే డిస్కస్ చేస్తున్నాం. పొలాలు పోతున్న రైతులకు 5-6 ఎద్దుల్ని చెట్టుకు కట్టేసి కాడిమాని కింద పెట్టేసి వాళ్ళు ఇంటా కూర్చున్నారు మధ్యాహ్నం దాకా విన్నాక, ఇదంతా మాకు కదా సార్ చెప్పాలా, ఈ పిల్ల కొడుకులను పట్టుకొచ్చి చెప్తున్నారు ఏందన్నారు వాళ్ళు. వీళ్ళందరూ మీ పిల్లలేరా, పక్క గ్రామాలలో, మీకు తిరిగి నేర్పడానికి మేము నేర్పిస్తున్నామని చెప్పాం. 2 days అయితే నేర్పచ్చు తిరిగి. అట్లయితే బాగానే ఉందిలే అన్నారు. మేము అక్కడ ప్రోగ్రామ్స్ జరిపేటప్పుడు ఎప్పుడు బయట నుంచి డబ్బులు పట్టుకెళ్ళాం. తలా ఒక ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. వాళ్ళ ఇళ్ళ దగ్గర భోంచేయటం, మా పని మేము చేసుకోవటం. ఖర్చు ఉండదు మాకు. అట్లా వచ్చిన 200 మందిని 200 ఇళ్ళకి పంపిస్తాం. ఇంకా ఇళ్ళు ఉన్నాయి మిగిలి. ఈ వచ్చిన వాళ్ళు ఆ ఇళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తిరిగి మేము వెనక్కి క్యాంపు క్లోజ్ చేసుకుని వస్తూ ఉంటే ఈ కాడిమాల బ్యాచ్ అంతా మాకు అడ్డం వచ్చారు. ఎక్కడ పోతారు మీరని. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది మీకు రోగమన్నా నేను. అందరి ఇళ్ళకి భోజనానికి వెళ్ళారు కదా, మా ఇళ్ళకి రాలేరు కదా. మా ఇళ్ళకి రాండి, ఇప్పుడు మా ఇంట్లో ఏమన్నా పెడితే తినిపోవాలి మీరు. అది ప్రేమ అంటే. ఖర్చు లేని ట్రైనింగ్స్ ఇవి. దాదాపు ఖర్చు ఉండదు మనకి ఈ ట్రైనింగ్లు ఇస్తే.
ఇది జరిగినాక ఒక నెలకి వర్షాకాలం వచ్చింది. పొలాలు దున్నే ఒక రైతు మెరుపు తగిలింది, పిడుగు పట్టమంటారు దాన్ని, ఏం పడదు పైనుంచి, ఏంటది, ఇట్ ఇస్ కరెంట్ షాక్. గుండె ఆగిపోయింది, పడిపోయినాడు. పక్క పొలం తిన్న కుర్రోడు మా ట్రైనింగ్లో పాల్గొన్నాడు. వాడికి అర్థమైంది మెరుపు తగిలిందని. టక్కన పోయి చూశాడు, మెడలో నాడు చూశాడు, నాడు లేదు. అక్కడే నేల మీద పడుకోబెట్టి కార్డియాక్ మసాజ్ 20 సార్లు నొక్కాడు. లేచి కూర్చున్నాడు. వాడు ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే ఆడిచ్చిన అన్నాడు. కరెంట్ షాక్ డ్యూ టు థండర్ బోల్ట్. ఇందాక వచ్చినాడు కరెంట్ షాక్ యాజ్ అ లైన్మన్. మీ ఇళ్ళల్లో ఇప్పుడు కరెంట్ షాక్ జరగదు, ఎందుకంటే మెయిన్స్ కాంటాక్ట్ బ్రేకర్ MCBలని పెడుతున్నారు ఇప్పుడు అన్ని ఇళ్ళకి. షార్ట్ అయితే అది ఆగిపోద్ది, పెట్టాలి ప్రతి ఇంటికి. అది ఇదివరకు ఉండేది కాదు. అది కరెంటు మొట్టమొదటి గ్రామాలకు వచ్చిన టైంలో ప్రజలకి అవగాహన లేక వైర్లు తెగి నేల మీద పెడితే ఎత్తి అవతల పెట్టినారు. మా ఊళ్ళోనే అక్కడ పెట్టాడు, కిలకిలకిల కొట్టుకున్నాడు. అది లైవ్ వైర్. వాడు పెళ్ళామొచ్చి అని పట్టుకుంది, నా మొగుడికి ఏదో అయిందని. అయిపోయింది. 2 పిల్లలు పరిగెత్తుకొచ్చి తల్లికి వాటేసుకున్నారు. తల్లికి నలుగురు స్పాట్లో డెడ్. కరెంటుకి ఏం తెలుసు ఇవన్నీ? లైవ్ వైర్స్ ఉంటాయి, లైవ్ వైర్స్ టచ్ చేయకూడదు. ఈ పెద్ద టవర్స్ ఉండే దగ్గర అయితే చుట్టూ 20 అడుగులు కరెంట్ షాక్ పాస్ అవుతుంటుంది. గేదెలు వెళ్తే చచ్చిపోతాయి ఆ ఫీల్డ్లోకి వెళ్తే. కరెంట్ ఆపకుండా కరెంటు తీగల దగ్గర ఏ షాక్ జరిగిన వాడికి సహాయపడకూడదు. మనం సహాయపడితే మనం పోతాం. లైన్ ఆపాల అంటే మీరు థండర్ బోల్ట్ చూశారు, కరెంట్ షాక్ చూశారు. హార్ట్ అటాక్లో కూడా కొంతమందికి గుండె ఆగిపోద్ది. మా సీనియర్ కార్యకర్త కృష్ణయ్య అని గుంటూరు దగ్గర ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆగిపోయింది. పక్కన ఆయన కేర్ టేకర్గా ఉండే కుర్రోడు మా దగ్గర శిక్షణలో పాల్గొన్నాడు. ఇప్పుడు చెప్పే బేసిక్ శిక్షణ పాల్గొన్నాడు. వెంటనే నాడు చూశాడు, నాడు ఆగిపోయింది, పడుకోబెట్టి నొక్కాడు 20 సార్లు, లేచుకొచ్చు. వాడు బతికించినట్లు లెక్క. జీవితంలో ఒక్కసారి మనం ఒక్కరిని బతికించగలిగిన ఎంటైర్ లైఫ్ మనకు అది గుర్తుంటుంది. దట్ వీ డిడ్ ఎ గ్రేట్ థింగ్ అని. ప్రతి ఒక్కరికి అందుకే విద్య తెలియాలంటున్నాను. టోటల్ ప్రథమ చికిత్స గురించి చెప్పటం నా ఉద్దేశం కాదు, బ్రీఫ్గా నట్షల్లో చెప్తా. ఇన్ రిలేషన్ టు హార్ట్ అటాక్ చెప్తా. 4 సందర్భాల్లో హార్ట్ ఆగిపోయింది. ముఖ్యమైన సందర్భాలు: కరెంట్ షాకు, మెరుపు తగలడం, హార్ట్ అటాకు, అనాఫిలాక్సిస్. ఈ 4 సందర్భాలు ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి గుండె ఆగే సందర్భాలు. ఊపిరాగే సందర్భాలు: నీళ్ళల్లో మునిగిన ఊపిరాగిపోతుంది, నాగుబాం కలిసి నోట నురుగు వచ్చినప్పుడు ఊపిరాగిపోతుంది. ఇలా ఊపిరాగే సందర్భాలు కొన్ని ఉంటాయి. బై ది టైమ్ యూ సీ ద పర్సన్, గుండె ఊపిరి ఒకటి ఆగితే దాని అర్థం ఏంటంటే ఇంకా 5 నిమిషాలు రెండోది ఆగిపోద్ది. మ్యాక్సిమం 5 నిమిషాలు టైం ఉంటుంది. నువ్వు చూసేటప్పటికి ఒకటి ఆగి ఇంకొకటి పని చేస్తూ ఉంటే యు ఆర్ సీయింగ్ దట్ పర్సన్ విదిన్ 5 minutes. 2 ఆగిపోయి ఉంటే ఎంత టైం అయింది? ఇప్పుడు ఎంత టైం అయింది ఆగిపోయి? ఇట్ ఈజ్ మోర్ దాన్ 5. అది 10 కావచ్చు, 20 కావచ్చు, అరగంట కావచ్చు, మనకు తెలియదు. ఒకటి పని చేస్తూ ఒకటి ఆగితేనే 5 నిమిషాల్లో పని చెప్పగలవు. ఛాన్సెస్ ఆఫ్ రివైవల్ చాలా ఎక్కువ ఉంటుంది. వెంటనే కానీ అయితే 99% బతుకుతారు. 30 seconds, 1 minute లోపలైతే. 5 నిమిషాల లోపలైతే 70 దాకా బతుకుతారు. ఇక టైం గడిచే కొద్దీ స్టీప్గా పడిపోతుంది. మనం రిససిటేషన్ లేదా బతికిచ్చే ప్రయత్నం ఒకసారి మొదలెడితే 1/2 hour చేయాలి. 1/2 hour లోపల 1000 మందికి ఒకడు బతుకుతాడు. అందుకని 1/2 hour కంటిన్యూ చేయాలి, మధ్యలో ఆపకూడదు. కానీ ఇనిషియల్ పీరియడ్ 20 compressions, 20 సార్లు గుండె నొక్కాల. బతికేటోళ్ళు ఎక్కువ మంది ఈ పీరియడ్లో బతుకుతారు. అంతవరకు ఇవాళ నేను నేర్పిస్తాను. హార్ట్ అటాక్ రిలేటెడ్ ఏంటంటే హార్ట్ పెయిన్, హార్ట్ అటాక్. గుండె నొప్పి, గుండెపోటు 2 పదాలు అవి. గుండె నొప్పి అంటే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు తాత్కాలికంగా కుంచకపోతే వస్తుంది. అది
గుండెపోటు ఆ రక్తనాళం బూడిపోతే వస్తుంది. రెంటికి కారణం వేరే వేరే. ఒకచోట తాత్కాలికంగా తగ్గిపోతే ఒకచోట బూడిపోతుంది. తాత్కాలికంగా ఎందుకు కుంచుకుపోతాయంటే ఏదైనా భయంకరమైన విషయమైనా, స్ట్రెయిన్ అయినా, శరీరానికి శ్రమ వచ్చినా, మెట్లెక్కుతూ ఉన్నా, అన్కస్టమర్డ్గా అలవాటు లేకుండా పరిగెత్తిన, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చే ప్రొపెన్సిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి స్ట్రెయిన్కి గురైతే ఆ స్ట్రెయిన్ వలన నొప్పి వస్తుంది. రెస్ట్ తీసుకుంటే ఆగిపోద్ది. మనకు సినిమాల్లో సడన్గా గుండెట్ట పట్టుకుంటాడు ఒకడు, వాడు మాత్రల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక మాత్ర దొరికి నాలుగు కింద పెట్టుకోగానే నొప్పి తగ్గిపోద్ది. ఇది హార్ట్ పెయిన్. హార్ట్ అటాక్ రెస్ట్ తీసుకుంటే తగ్గదు. అది ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఏం జరుగుతుందంటే ఒక చోట బూడిపోయింది, ఒక చోట సన్నబడది. హార్ట్ పెయిన్ అయితే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. హార్ట్ అటాక్ రెస్ట్తో తగ్గదు. అది మీకు గుర్తు. ఇంక ఇతర డిఫరెన్సెస్ ఏమి రెంటికంటే పెయిన్ యొక్క క్యారెక్టర్లో ఏ డిఫరెన్స్ ఉండదు. పెయిన్ రూల్ ఆఫ్ 3. 3 రకాలుగా నొప్పి వస్తుంది, 3 చోట్ల నొప్పి వస్తుంది, 3 చోట్లకి పాకుతుంది. ఇది రూల్ ఆఫ్ 3 అంటే. 3 రకాలుగా నొప్పి. గుండెల్లో మంటలాగా రావచ్చు, గుండెల్లో కానీ పైపొట్టులో కానీ మంట. బరువెత్తినట్టు రావచ్చు, బిగదీసినట్టు రావచ్చు. బిగదీసినట్టు, బరువెత్తినట్టు, మంటగా 3 రకాలు. 3 చోట్ల పైపొట్టులో, ఎదురు మేము వెనక, ఎడం పక్క 3 చోట్ల 3 వైపులు పాకుతుంది. ఎడమ చేతికి, ఎడం భుజానికి, ఎడం దవడ. నొప్పి ఎలా ఉంటుందంటే బర్నింగ్, మంట, బరువెత్తినట్టు, హెవీగా ఉందని, బిగదీసినట్టు, టైటనింగ్. ఏది గుండె నొప్పి కాదు. ఇప్పుడు గుండె నొప్పి, హార్ట్ అటాక్లో, గుండె నొప్పిలో రెండులో కూడా నొప్పి ఒకే రకంగా ఉంటుంది, తేడా ఉండదు. చురుక్కని వస్తుంది. ఇది గుండె నొప్పి కాదు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళలో 150 మంది చురుకు బేచి. నువ్వు నొప్పి ఎలా ఉందని అడిగితే అది చురుకు అంటుంది సార్ అన్నాడు అనుకో, వదిలేసి వచ్చుతాను. ఎక్కడ నొప్పి అని అడుగుతాం మేము. ఇక్కడ సార్ అంటాడు, ఒక ఏళ్ళతో నొక్కి చూపిస్తాను అడుగుతాం. ఇటు నొక్కొని ఇక్కడ సార్ అని అనుకో, నువ్వు మళ్ళీ చూడాలి అక్కడేనా అని. అవునా నొక్కానమ్మో నొప్పి అన్నాడు అనుకో, ఇది గుండె జబ్బు కాదు. స్పెసిఫిక్గా ఒక్క పాయింట్ దగ్గర నొక్కితే నొప్పి తెలిస్తే ఇది గుండె జబ్బు కాదు. గుండె జబ్బులు ఎడ చెప్తారు, ఇట్టు చేయి పెడతాం. ఒక్క పాయింట్ దగ్గర నొప్పి అని చెప్పటం వీలు పడదు వాళ్ళకి. వైడ్ స్ప్రెడ్గా చెయ్యి ఎట్టు పెట్టి చెప్తారు, అంత నొప్పి సార్ అంటే. ఎంతసేపు అడిగినా అంత నొప్పి సార్ అంటాడు తప్ప, ఒక ఏళ్ళతో నొక్కొని చూపిస్తాను నువ్వు ఇన్సిస్ట్ చేసి అడగాలి. ఇప్పుడు ఎంత నొక్కుకొని వాడికి చేత కాదు లొకేట్ చేయడం. లొకేట్ చేయడం చేత కాకపోతే గుండె నొప్పి, లొకేట్ చేయడం వీలైతే గుండె నొప్పి కానే కాదు. ఈ దవడకు పైన నొప్పి తెలిసినా, బొడ్డుకు కింద తెలిసినా ఇది గుండె నొప్పి కాదు. గుండె ఎడం పక్క ఎక్కువ ఉంటుంది, 1000లో ఒక్కడి కుడిపక్క ఉంటుంది. ఆ ఒక్కదాన్ని వదిలేయి. ఎడం పక్క నొప్పి చెప్పకుండా కుడిపక్క నొప్పి చెప్తే అది గుండె జబ్బు కాదు. ఈ 1%, 1 in 1000 వదిలేయి. ఊపిరి పీల్చినా, ఊపిరి వదిలినా నొప్పి పెరగడం, తరగడం జరిగితే ఇది గుండె జబ్బు కాదు. ఏది గుండె జబ్బు కాదని తెలియడం ఎందుకు మనకు ముఖ్యం? ఏది గుండె జబ్బు కాదో తెలుస్తుంది. 80%లో పడుతుంది. 80% పీపుల్ డాక్టర్ దగ్గర పోనక్కర్లేదు. పోతే ఏమవుతుంది? పోవచ్చు కదా. పోతే ఏమవుతుందంటే ఇప్పుడు గుండె జబ్బు వస్తుంది. అనవసరమైన ఖర్చు, దోచిపారేయడం మన దేశాల్లో పనికిరాదు. గవర్నమెంటే వైద్యం చేసే దగ్గర పోవచ్చు. అట్లాంటి వ్యవస్థ లేని దగ్గర పోతే, ప్రైవేట్ వ్యవస్థ ఉన్న దగ్గరికి పోతే నీ జేబులు ఖాళీ రావాల్సింది. అందుకనే ఏది గుండె జబ్బు కాదో తెలియడం మనకు అవసరం. నౌ వి కమ్ టు ద పాయింట్. నాడి తెలియాలి, మెడలో నాడి తెలియాలి. ఈ దవడెముక కిందనే ఇక్కడే పెట్టుకుంటే మీకు నాడి తెలుస్తుంది.
ఇటు కూడా. ప్రతి ఒక్కరికి నాడి చుట్టం తెలియాలి. దిస్ ఈజ్ కెరోటెడ్ నాడి, దీని పేరు. చిటికనేలా ఉంటుంది. ఇక్కడ కూడా నాడి ఉంటుంది, రేడియల్ నాడి దీని పేరు. ఇది 3 mm to 4 mm ఉంటుంది. దీనికి దూరం మీటర్ దూరం. ఇది సైజ్ ఎక్కువ దీనికంటే. గుండెకి దగ్గర. ఎమర్జెన్సీలో మెడలో నాడి చూడాలా, చేతిలో నాడి చూడకూడదు. ఒక్కోసారి ఇక్కడ తెలియదు, ఇక్కడ తెలుస్తుంటుంది. ఒక పక్క తెలియకపోతే గుండె ఆగిందని నిర్ణయించుకుని రెండో పక్క చూడండి. ఒక్కోసారి వెజల్ సన్నబడి ఉంటే ఒక పక్కన తెలియదు అటు పక్క. నాడి తెలుస్తూ ఉంది, నథింగ్ టు డూ. అప్పుడు ఊపిరి పీలుస్తుండో లేదు చూడాలి. నాడి చేసాము, నాడి తెలుస్తుంది, అప్పుడు ఊపిరి చూడాలి. నాడి తెలిసినా తెలియకపోయినా, తెలిసినా ఊపిరి చూడాలి. అది ఉందో లేదో ఎలా చూడటం, ఊపిరి చూడటం. పొట్ట పైకి కింద కదులుతుంది ఊపిరాడుతుంటే. గాలి వదిలిన గాలి చెవికి వినపడుతుంది, వదిలిన గాలి చెంపకు కూడా తెలుస్తుంది. చెంప అంటే చర్మం, చెవి అంటే ధ్వని, ఇది కంటితో చూడటం. 3 ఇంద్రియాలతో చూడవచ్చు. వీటిలో ఏ ఒక్కదాంతో తెలిసినా ఊపిరాడుతున్నట్టే. తెలియడం లేదంటే మూటికి తెలియకుండా పోవాలా. ఉదయం చెప్పింది అది. లేదనాలంటే అంతా ఎతకాల, ఉందనాలంటే ఒకటి తెలిసినట్టు. ఊపిరి ఆడడంలా, గుండె ఆడడంలా. అప్పుడు ఆడించేది ఎలా, అది ఈరోజు నేను నేర్పించేది మీకు. ఊపిరి ఆడుతుంది, గుండె ఆడుతుంది. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్, మీరు ఎక్కడన్నా దారిలో మనిషి పడిపోయి ఉన్నాడు, చూసావు, నాడి ఉంది, ఊపిరి కూడా ఉంది, ఇట్ట తట్టాల, ఏమయ్యావు నరసాల, అని మూలిగాడు అనుకో, నువ్వు చూడక్కర్లేక ఇటు బతుకున్నట్టు లెక్క. ఎందుకట్ట పడుకుంటాడు రోడ్డు పక్కన? ప్రభుత్వం వారు చెప్పారు సారాయి దాగి పడుకోమని. మంచి సారాయి తాగమని చెప్పారు. కాబట్టి మంచి సారాయి దాగి పడుకోండి. ప్రజల మీద ప్రేమతో తాగమని చెప్పారు. మత్తు మందు తింటే చేసినోని జైల్లో పెడతారు, తాగినోని జైల్లో పెడతారు, సప్లై చేసినోని జైల్లో పెడతారు, తినమని చెప్పినోని కూడా పెడతారు. ఆల్కహాల్ కూడా మత్తే కదా. చేసినోని జైల్లో పెట్టరు, తాగినోని జైల్లో పెట్టరు, తాగమని చెప్పినోని కూడా పెట్టరు. ఎంత కాంట్రాస్ట్ గవర్నమెంట్. ఎవరు క్వశ్చన్ చేయాలి? యూ హ్యావ్ టు క్వశ్చన్. రెండు పని చేస్తూ ఉంటే మనిషి తెలివిలో లేకపోతే, ఊమని మూలిగితే తెలివిలో ఉన్నట్టు, గుండె ఊపిరి పని చేస్తున్నట్టే. తెలివిలో లేకపోతే ఈ వ్యక్తిని ఎలికలా పడుకోబెట్టి వదలకూడదు. ఎక్కడో తలకాయ దెబ్బ తగిలి ఉంటుంది, అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. రికవర్ అయ్యేటప్పుడు, అన్కాన్షియస్ పీపుల్ రికవర్ అయ్యేటప్పుడు మెనీ ఏ టైం వాంతులు అవుతాయి. ఇలా ఎలుకలు పడుకున్న వ్యక్తికి వాంతి అయితే ఆ వాంతి నేరుగా ఊపిరితిత్తుల్లోకి పోయి ఇప్పుడు ఊపిరి ఆగిపోతుంది. ఆగిపోతే 5 నిమిషాలు గుండె కూడా ఆగిపోతుంది. ఇతన్ని రికవరీ పొజిషన్లో పడుకోబెట్టాలా. ఇంగ్లీష్ పదం రికవరీ పొజిషన్, రికవర్ అవుతున్న పొజిషన్ అని అర్థం. దీన్ని తెలుగులో చెప్పాలంటే చాలా పొడుగుంటుంది. గుండె ఆడుతూ, ఊపిరితిత్తులు పనిచేస్తూ, తెలుగులో లేని వ్యక్తిని పడుకోబెట్టే పద్ధతి. సిగ్నల్ అంటే సింపుల్, ఇంగ్లీష్లో చెప్పచ్చు. ధూమ శకట ఆగమనాగమన సూచి, తెలుగులో చెప్తే అంత పడుకుంటుంది. తిరిగి పడుకో, చేయనుకోని కింద చేయి, చాపుకో, చేయి చాపుకో, సైడ్ పడుకో, సైడ్ ఈ చేయి ఇక్కడికి రాని అట్ట పెట్టుకో. రైట్, దిస్ ఈజ్ కాల్ రికవరీ పొజిషన్. తలకొని వెనక్కి వచ్చినాం. Here is a triangle, here is a triangle. Triangles are stable structures. కదలడు. వాంతి వస్తే బయటికి వెళ్ళిపోద్ది. అటు తిరిగి పడుకెళ్ళానే. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చేసేటప్పుడు చేతులు ఏం చేసుకోవాలో అర్థం కాదు మీకు. ఇప్పుడు ఏం చేసి అర్థం కావట్లే. చూడు మరి. మళ్ళీ స్టేబుల్ స్ట్రక్చర్. ఓకే, వాంతి వస్తే కొంచెం తలంచి పెట్టాలా, వాంతి వస్తే బయటికి వెళ్తుంది. ఎలుకలు పడుకో. ఎప్పుడైనా సిపిఆర్ మీరు ప్లాన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకోండి. మెడకాయ ఇరిగి ఉండే సందర్భాలు.
అది అరుదు, మనకు మామూలుగా ఎదురుగా అవి. దొమ్మీలు, యాక్సిడెంట్లు, ఫాల్ ఫ్రమ్ హైట్, ఎత్తు నుంచి కింద పడిపోవడం, మెడకాయ ఇరిగే ప్రమాదం ఉంది. మెడకాయ ఇరిగినటువంటి వాళ్ళకి తలకాయ వెనక్కి ఇటు తిప్పకూడదు. దానికి వేరే పద్ధతి ఉంటుంది. తలకాయ వెనక్కి కొంచెం ఇలానే ఉంచి ఆ జాగ్రత్తలు తీసుకోవాలా. గుండె ఆగిపోయింది, గుండె ఆడించాలా. ఊపిరి గుండె రెండు ఆగిపోయినా, గుండె ఒకటే ఆగిపోయినా నువ్వు గుండెను ఆడించడమే మొదటి చేయాలా. ఫస్ట్ స్టెప్. ఆ సిపిఆర్ అనే పేరులో మొదటిది సీనే. పి అంటే పల్మనరీ. పల్మనరీలు 2 పాయింట్లు ఉంటాయి. గాలిపోయే మార్గం సరి చేయాలా. మెడ ఎరగకపోతే వెనక్కి ఉంచవచ్చు, ఫ్రీగా వెళ్తుంది గాలి. ఇట్లా పెడితే ఫ్రీగా పోతుంది గాలి, ఇట్లా పెడితే 4 అడ్డం పడుతుంది. అది తేడా. వెనక్కి వచ్చితే చాలు, మెడక ఎరక్కపోతే. నోట్లో మట్టి మశానం ఉన్నా, దుమ్మున్నా, ధూళున్నా, వాంతి చేసుకొని వాంతి ఉన్నా, రక్తం ఏమన్నా అయి ఉన్నా తుడిచేసేయాలి ఫస్ట్. గుండెది అయిన తర్వాతనే ఇది ముందు చూసుకోవాలా. ఇక్కడ 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్ ఒకసారి నేను చెప్తా, నేను డెమో ఇస్తాడు, మీరందరూ అబ్జర్వ్ చేయండి. మీరు ఎవరైనా వచ్చి మీరు ఒకరిద్దరు చేద్దరు. ఫస్ట్ థింగ్, ప్రతి స్టెప్కి రీజన్ కూడా చెప్తా. ఇది ఎదురు మెమ్మక లేదా స్టెర్నం అంటారు. ఇక్కడ ఇది వెనక ఎన్నెముక ఉంటుంది. ఎన్నెముకకి స్టెర్నముకి మధ్యలో గుండె ఉంటుంది. ఎక్కువ ఎడం పక్కకి ఎక్కువ ఉంటుంది, మధ్య మిడ్ల్ అయిన దాకా కొంచెం కుడి పక్క కూడా వస్తుంది. ఈ ఎముకను గుర్తించాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్. 2 చేతులు అడ్డం పెట్టాలి, సెకండ్ స్టెప్. పై చేయి తీసేసేయాలి, థర్డ్ స్టెప్. కింద చేయి సెంటర్కి జరపాలి, ఫోర్త్. 2 చేయి సపోర్ట్ పెట్టుకోవాలి, 5. 6. 2 ఇంచులు అణిగేటట్టుగా మోచేయి వంచకుండా 20 సార్లు గుండె నొక్కాలి. ఇదొక్కటి చేయను నేను. బొమ్మల మీద అయితే అన్ని స్టెప్పులు చేయొచ్చు. బొమ్మ ఖరీదు 1,50,000. ఇప్పుడున్న ప్రతి మనిషి నాకు సబ్జెక్ట్ ఇక్కడ. అదొక్కటి తప్పించి మిగతా చూపిస్తా. 2 ఇంచులు అణిగేటట్టు నొక్కాలని చెప్పా. 2 ఇంచులు అంటే ఎంత అంచనా మీకుంది, నొక్కడం అంటే అంచనా ఉంది, అది నేను బొమ్మ మీద చెప్పక్కర్లా. మన ఇంప్రవైజేషన్ ఇది. 6 స్టెప్పులు మళ్ళీ చూపించు మంజూర్. చూపించి 4-5 అబ్జర్వ్ చేయండి, వాళ్ళతో చేయిస్తాడు ఆయన. పైకి రండి ఇక్కడికి, 4 రండి. నాడి ఆడకుండా ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఎదురు రొమ్ము ఎముకను గుర్తించాలి. ఇక్కడ నుంచి దగ్గరికి రండి. ఎదురు రొమ్ము ఎముకను గుర్తించాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2 చేతులు అడ్డంగా పెట్టాలి. థర్డ్ పాయింట్, పై చేయి తీసేయాలి. ఫోర్త్ పాయింట్, కింది చేయిని మధ్యకు జరపాలి ఈ డెప్త్లో. 5th పాయింట్, 2 చేతులు సపోర్ట్ తీసుకోవాలి. 6th పాయింట్, చేతులు ఉంచకుండా 2 ఇంచులు అనిగేటట్టు 20 సార్లు నొక్కాలి. చేయించాలతో చెప్తూ చేయండి. 2 సపోర్ట్ పెట్టుకో. 2 ఇంచులు అనిగేటట్టుగా 20 సార్లు నొక్కాలా. నొక్కి నాడి చూసుకోవాలి. నాడి వచ్చిందనుకో ఆపేయాలి. నాడి రాకపోతే యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ 1 minute. అయితే 4 times నొక్కితే ఒకసారి ఊపిరి ఎక్కించాలా. నువ్వు ఒక్కడే ఉంటే రెస్క్యూ చేసే మనిషివి 8 times నొక్కి 2 సార్లు గాలి ఎక్కించాలి. నోట్లో నోరు బిట్టు ఊదాలా. అట్లా నిమిషం చేయాలా. మళ్ళీ నాడి చూడాలా. నాడి వచ్చిందనుకో ఆపేస్తాం. రాకపోతే ఈ మెథడ్ అరగంట కంటిన్యూ చేయాలి. ఊపిరి ఎక్కించేటప్పుడు నోట్లో నోరు పెట్టి ఊతాం. మనం వదిలే గాలి అతనికి పీల్చే గాలి అవుతుంది. అతని గాలి ఆక్సిజన్ 0, మనం వదిలే గాలి ఆక్సిజన్ 16. కాబట్టి పనిచేస్తుంది. పై చేయి తీసేయాలి, కింద చేయి సెంటర్ జరపాలి, 2 చేయి సపోర్ట్ పెట్టుకోవాలి. చేయి వంచకుండా 2 ఇంచులు అనిగేటట్టు 20 సార్లు చేయాలి. నాడు చూడాలి. అలా నాడు చూసి వెళ్ళిపోవాలి. ఎదురు ఎముక స్టెర్నం గుర్తించాలి. 2 చేతులు అడ్డం పెట్టాలి, తీసేయాలి, సెంటర్ జరపాలి.
సపోర్ట్ తీసుకొని మోచేయి వంచకుండా 2 ఇంచులు అనిగేటట్టు 20 సార్లు చేసి మరి పల్స్ నాడి చూడు. నాడి చూడాలి. పై చేయి ఒక చేయి అనకూడదు, పై చేయి ఏది ఒక చేయి ఇది తీసేస్తట పై చేయి తీసేసి సెంటర్కి జరపాలి. ఉంచకుండా 2 ఇంచులు అనిగేటట్టు 20 సార్లు నొక్కాలి, నాడి చూడాలి. ఇక్కడ పైకి పైకి ఎముక మీద ఉంచాలి. పై చేయి తీసేసి కింద చేయి సెంటర్ జరిపా, రెండో చేయి సపోర్ట్ పెట్టుకున్నాను, ఎల్బో బెండ్ చేయి మోచేయి వంచకుండా టైమ్స్ 20 సార్లు చూడు. చూడాలి. తర్వాత స్టెర్నమ్ ఎక్కడుందో చూసుకొని మధ్యలో 2 హ్యాండ్స్ పెట్టి పై చేయి తీసేసి ఈ చేయి సెంటర్లో జరిపి ఈ చేతితో సపోర్ట్ తీసుకొని ఎల్బోస్ వంచకుండా 20 టైమ్స్ ప్రెస్ చేయాలి. అప్పుడు నాడి చూసుకోవాలి. అప్పుడు కూడా రాకపోతే ప్రతి 8 మూమెంట్స్కి ఒకసారి మనం ఒక్కటే ఉంటే బ్రీత్ ఇవ్వాలి 2 సార్లు, మళ్ళీ కంటిన్యూ చేయాలి. 4:1 రేషియో రైట్. 4:1. మనం ఒకటే ఉంటే 8:2. అప్పుడు కూడా రాకపోతే 30 మినిట్స్ వరకు చేస్తూనే ఉండాలి. ఈ లోపల సపోర్ట్ తీసుకోవాలి. బయట పోయి మనిషిని పిలుచుకొచ్చుకొని ఒకరిని గాలి ఊదమంటాం, ఒకరిని నొక్కుతూ ఉంటాం, ఇంకొకరిని 108 చెప్పమంటాం. ఏ పనులనే చేస్తాం. కమా చూడు, ఉందే పోయిందా? రైట్. నెక్స్ట్ స్థానం లొకేట్ చేసుకొని 2 చేతులు పెట్టి పైన చేయి తీసేసి కింద చేయిని మధ్యలో సెంటర్కి పెట్టుకొని రెండింటిని హోల్డ్ చేసి సపోర్ట్ తీసుకొని ఎల్బో బెండ్ చేయకుండా 20 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 ఇంచ్ లోపలికి. తర్వాత మళ్ళీ క్యారెటెడ్ పల్స్ చెక్ చేయాలి. అది కూడా లేకుంటే మళ్ళీ కంటిన్యూ చేయాలి. వై ది స్టెప్స్? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టెప్స్ ఈజ్ ఇక్కడ ఎముక ఉంది, వెనక ఎముక ఉంది, 2 ఎముకల మధ్య గుండె ఉంది. కాబట్టి ఎముకని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి 2 చేతులు అడ్డం పెట్టాం, 2 చేతులు ఎడల్పు ఉంటుంది. అది ఎముక కరెక్ట్ ఎముకని ఐడెంటిఫై చేయడానికి చేతులు పెట్టాం. పై చేయి ఎందుకు తీసాం? ఈ చేతి కింద రక్తనాళాలు ఉంటాయి, గుండె ఉండదు. ఈ చేయి కింద గుండె ఉంటుంది. సెంటర్కి ఎందుకు జరిపాం? ఇక్కడే నొక్కొచ్చు కదా, ఎడం పక్క కదా గుండె ఉంటుంది. ఇక్కడ నొక్కితే 2-3 సార్లు నొక్కగానే పక్కటెములు ఇరిగిపోతాయి. ఇక నేను నొక్కే ఎఫెక్ట్ రాదు. ఇక్కడైతే గుండె కంప్రెస్ అవుతుంది కానీ ఎముకలు ఎరగవు. అందుకని సెంటర్కి జరపాలి. 2 వచ్చే సపోర్ట్ బలం కోసం పెట్టుకున్నాం. మోచే ఎందుకు వంచొద్దంటున్నా? మోచే ఉంచితిట్టుగా నొచ్చితే 10 సార్లు నొక్కగానే మోచేతులు కలుపు వస్తుంది. అందుకని నీ బరువు పడాలి మనిషి మీదకి. 2 ఇంచులు ఎందుకు అనగాలి? 2 ఇంచులు అణిగితేనే గుండె మీద కంప్రెషన్ వచ్చి బ్లడ్ బయటికి పోతుంది గుండెలోంచి రక్తనాళాల్లోకి. 20 టైమ్స్ ఎందుకు? అది మినిమం టైం. గుండె ఆగితే సడన్గా స్టార్ట్ చేయడానికి పెట్టే టైం అది. 20 సార్లు నువ్వు మధ్యలో చూసుకోక్కర్లా, 20 సార్లు నొక్కటమే. స్టార్ట్ అయినాక నొక్కటమే. ఎక్కువ సందర్భాల్లో అప్పటికప్పుడు ఆగిపోయిన గుండె అయితే 20 సార్లు స్టార్ట్ అవుతుంది. ఇదాక నేను చెప్పిన 2 ఘటనలు అట్లా స్టార్ట్ అయినాయి. విత్ నో మచ్ ఎఫర్ట్, పెద్ద ఎడ్యుకేషన్ లేకుండా ఒక స్కిల్ మనం నేర్చుకోవడానికి వీలై మనుషుల్ని కాపాడడానికి అవకాశం ఉంటే ఎవరైనా నేర్చుకోవాల్సిన విద్య ఇది. హార్ట్ అటాక్లో చెమటలు పడతాయి, హార్ట్ అటాక్లో వాంతులు అవుతాయి, హార్ట్ అటాక్లో తెలియకుండా మూత్ర విసర్జన జరుగుతుంది, తెలియకుండా మల విసర్జన జరగవచ్చు. చెమటలు, వాంతులు, మూత్ర విసర్జన, ఈ మూటిల్లో ఏ 2 లక్షణాలు ఉన్నది హార్ట్ అటాక్. రెస్ట్లో వస్తుంది హార్ట్ పెయిన్, పనిచేస్తే వస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకి మెలకు వచ్చి గుండెల్లో మంట అంటూ నిద్ర లేచినటువంటి వాళ్ళు 90% హార్ట్ అటాక్స్. కడుపులో మంట అదేదో గ్యాస్ట్రిక్ అనుకుని నిర్లక్ష్యం చేసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చిన నొప్పి అంటే అది పెద్ద నొప్పి. హార్ట్ అటాక్ ఎప్పుడూ పెద్ద నొప్పి. పెద్ద నొప్పి అయితే నిద్ర మెలకు వస్తుంది, పెద్ద నొప్పి అయితే నిద్ర కూడా పట్టదు. నొప్పి తగ్గకుండా మత్తు మందుతో నిద్ర రాదు. పెద్ద నొప్పి హార్ట్ అటాక్. ఆ తెల్లవారుజామున వచ్చే డిసెప్టివ్, అది మోసం చేస్తుంది. ఈ పక్కనే గాయత్రి ఎస్టేట్స్లో హెల్త్ ఎడ్యుకేటర్ సుబ్బారెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ ఆయన మరణించినాడు. ఇట్లే నా దగ్గర సంజీవ్ రెడ్డి అని ఒక స్టాఫ్ హార్ట్ అటాక్ అని గుర్తుపట్టగా హార్ట్ అటాక్ అని గుర్తుపెడితే హార్ట్ అటాక్ వాళ్ళందరూ చచ్చిపోరు. కొద్ది మందిలో హార్ట్ ఆగిపోతుంది సడన్గా.
సడన్గా ఎందుకు ఆగుతుందంటే హార్ట్ ఆశ్చర్యపోతుంది ఆ నొప్పికి, ఇంతలా నొప్పి నాకెందుకు వచ్చిందని. మనిషికి ఆశ్చర్యం వస్తే గుండె ఆగిపోద్ది, గుండె కూడా ఆశ్చర్యం కలిగితే ఆగిపోద్ది. ఆశ్చర్యం కలిగిన గుండెను వేడి వేస్తున్నాం అంతే, అంటే 20 సార్లు నొక్కుతున్నాం, టక్కున కుక్క తిప్పుకొని మళ్ళీ పనిచేస్తాం. అది అక్కడ జరిగే ఫినామినా. హార్ట్ అటాక్ వచ్చిన అందరికీ మరణం జరగదు, కొద్ది మందిలో గుండె ఆగిపోతే ఈ మరణాలు మనం ఆపేయచ్చు. నొప్పి వస్తుంది, గుండె ఆగలేదు, ఇతని క్లోపిడోగ్రల్ అనే యాస్పిరిన్ అనే మందు 300 మిల్లీగ్రామ్ మింగిస్తే 1/2 అవర్ టైం దొరుకుతుంది డాక్టర్ దగ్గరికి పోయేంత. అలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కానీ సిద్ధపడితే వాళ్ళకి ప్రత్యేకమైన కోర్సు 2 or 3 days సెలవుల్లో నిర్వహించి వీళ్ళు ఈ సబ్జెక్టులు చెప్పగలరని మేము కన్ఫర్మ్ అయినాక మా ఇంట పట్టుకెళ్తాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా పేర్లు ఇవ్వచ్చు. మేము మా టైంని కొంత కేటాయించగలం. మాకు కొంతమంది తోడు కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వస్తే మాకు ఎక్కువ అక్కర్లా, 4-5 ఉంటే ముందు మాకు పని అవుతుంది. నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్తే 200-300 మంది అని కూర్చుంటారు. నేర్పించడానికి రమ్మంటే రావడంలా. సర్వీస్ చేయాలంటే కసి ఉండాలి, లేకపోతే